దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి మరి నిన్నటి దినాన ఈ దినాన కూడా దేవుడు ఎంతో అద్భుతమైన విషయాలను దేవుడు మాట్లాడించడం జరిగింది. మరి ఇంత చక్కటి విలువైన సంగతులను అందించినటువంటి సోదరీమణులు దైవదాసురాలైనటువంటి శ్యామల చెల్లికి, అదేవిధంగా కృపకి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. మరి నిజంగా వారు ఎంతో ప్రయాసపడి దూరం నుండి మనల్ని ప్రేమించి వారి ద్వారా ఎన్నో విలువైన విషయాలు మనం ఎన్నో ఈ ప్రయత్నం సంఘం ద్వారా చేయడానికి కలిగిన కారణం ఏంటంటే, ఏదో ఒక మాట ఎవరినన్నా ఆలోచింప చేయకపోతుందా? ఈ నెలవారీ కార్యక్రమాలు చేయడానికి కలిగిన కారణం ఏంటంటే, కష్టమైన ప్రయాసైన ఈ ప్రయాసను గుర్తించండి. ఏదో ఒక మాట ఎవరినొకరిని ఆలోచింప చేస్తుంది. పరిపూర్ణమైన మారు మనస్సు అనే ఫలం పొందడానికి ఒక అవకాశం ఉంటుందని ఈ ప్రయత్నాలు చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించండి, ఈ ప్రయాసను గమనించండి. మరి విన్న వాక్యాలను బట్టి ఏం చేయాలనంటే, మన శత్రువుల్ని కనబడగానే మాట్లాడకుండా పక్కంట పోవాలి. ఏం చేయాలి? మాట్లాడకుండా మొహం మాడుచుకుని మాడిపోయిన మూగుడు వేసుకుని తలతల్లాడుతూ ఉండాలి. తలతలలాడిన నిర్మ గిన్నెలు ఎలా మారిపోతాయి? ఇక నుంచి మన ముఖాలు ఎలా ఉండాలి? ఈ చిత్రం ఏంటంటే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు శత్రువులను ప్రేమించమన్నాడు. శత్రువులు కూడా పక్కనట్టుండే. శత్రువులు ఎక్కడున్నారో సగంలోనే. భయంకరమైన విషయం. శత్రువుల్ని ప్రేమించడం అంటే పక్కన పెట్టండి, అది ఆ గొడవ, అది తర్వాత గొడవ. ముందు మనలో మనకే శత్రుత్వం ఉండకూడదు. ఒక పరిపూర్ణమైన దశలోనికి వెళ్ళిపోయి సమాధాన పడాలండి. నిజంగానండి, ఒక మాట ఏదైనా ఫ్లోలో వచ్చిందనుకోండి, వెళ్ళి వెంటనే మాట్లాడండి. ఎలా ఉంటుందో చెప్పండి. నిజంగా ఎన్నో శ్రేష్టమైన సంగతులు అదేవిధంగా సహోదరి ద్వారా నిజంగా మరి పౌలు గారు ఏ విధంగా అయితే మరి నపుంసకత్వం గురించి నిజంగా మనం ఆలోచిస్తే, పౌలు గారు దేని నిమిత్తం నపుంసకులు అయిపోయారట? మన మోగోళ్ళం ఎప్పుడైపోవాలి? దేవుడి నిమిత్తం మోగోళ్ళం అయిపోవాలి. ఆ దెబ్బలాడతా వస్తున్నా బెబ్బెమ్మే బెబ్బెబ్బే అనాలి. అలా ఇక్కడ వాళ్ళు ఎక్కిరించినట్టు ఉంటుంది. కాబట్టి సహోదరి గారి ద్వారా కూడా ఎన్నో శ్రేష్టమైన సంగతులు నిజంగా దేవుడు ఎంతో అద్భుతంగా నిన్నటి దినాన ఈ దినాన జరిగించాడు. వారి యొక్క ప్రయాణం గురించి కూడా మరి సాయంకాలం వారు ప్రయాణం అవుతున్నారు. వారి యొక్క ప్రయాణం గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా చెల్లి శ్యామల నిజంగా ఎంతో కల్మషం లేని మనసు, నిన్న దినాన్ని కూడా చెప్పాను. అక్క విషయంలో అయితే ఓర్పు సహనం కలిగిన అక్క. ఇద్దరు కూడా సహోదరిమణుల ఇద్దరి మధ్యలో కూడా మరి నీ నుండి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి దేవుడు ఎంతో కృప చూపించిన విధానం బట్టి దేవాది దేవునికి కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా శ్యామల చెల్లికి ఒక ఛానల్ ఉంది. ఏంటది చెల్లిది? శ్యామల సర్వెంట్ ఆఫ్ గాడ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకవేళ ఎవరైనా అడిగితే నేను లింక్ పెడతాను, నా దగ్గర ఉంటుంది. కాబట్టి చెల్లి చెప్పే ప్రసంగాల ద్వారా కూడా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆదివారం నాడు లేదా మిగిలిన కార్యక్రమాల్లో మీరు వాక్యం వింటున్నారు, మిగిలిన టైంలో ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చెల్లి మాట్లాడిన ఆ వర్తమానాల ద్వారా కూడా మీరంతా బలపడాలని మరి తెలియజేసుకుంటూ ప్రభు బలలోని పాలు పొందుదాం. ఎవరైనా మోకరించే వీలున్నవారు దయతో మోకరించండి, ముందుకు రండి. ఒకవేళ తల్లులు ఎవరైనా మోకరించలేని స్థితి ఉంటే దయతో గమనించండి, కుర్చీల్లోనే ఉండండి.